శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 4వ తేదీ ఫిబ్రవరి 2025 మంగళవారం. ఈనాటి దినఫలాలు. మేషరాశి వారికి 7 గ్రహాల యొక్క అనుకూలత చాలా మంచి యోగాలని తెచ్చిస్తుంది. మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, మేషరాశికి చాలా అద్భుతమైన కాలం జరుగుతూ ఉన్నది అని. ఇంత మంచి కాలం జరిగేటప్పుడు మీరు స్థిరచరాస్తుల వృద్ధి కోసమైనా పాటుపడాలి, స్వగృహ నిర్మాణం కోసము, లేదా మీ జీవితాశయం ఏదైతే ఇన్నాళ్ళు మీకు టిపికల్‌గా ఉండి ఈ పని అసలు అవ్వనే అవ్వట్లేదు, ఇది నా జీవితాశయం, ఖచ్చితంగా నేను దీన్ని నెరవేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారో, అటువంటి పనులన్నిటినీ కూడా ప్రణాళికలు వేసి, నియమబద్ధంగా అనుసరించి విజయావకాశాలు తెచ్చుకోవాల్సినటువంటి కాలం ఇప్పుడు. ఈ కాలాన్ని ఎవరు వృధా చేసుకోవద్దు. మీ జీవితాశయం ఏది? అది ఒకళ్ళకి కారు కొనుక్కోవడం అవుతుంది, ఒకళ్ళకి ఇల్లు కొనుక్కోవడం అవుతుంది, ఒకళ్ళకి పొలం కొనుక్కోవడం అవుతుంది. లేదా ఇంక ఏదన్నా ఇతరత్రా పీహెచ్‌డీలు చేయడం గానీ, పరిశోధనా రంగంలో ఇలా ఏ రకమైనటువంటి ఆశయం మీకున్నా, అది ఖచ్చితంగా నెరవేరేటటువంటి కాలంగా తెలియజెప్పొచ్చు. ఇన్ని అద్భుతమైన గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నప్పుడు, కాస్త ఇప్పుడే మీరు ఏదైనా ధనము సంపాదించుకున్నది దాచిపెట్టుకోవడం గానీ, లేదా జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడం గానీ, లేదా ఇంకా వేరే ఏదన్నా కృషి చేసి ఒక స్థాయికి తీసుకొనొచ్చేయాలి. మీ పిల్లల్ని గానీ, మీ చుట్టాలని గానీ, ఇతరత్రా మీ బంధుమిత్రులని కానీ, ఎవరినైనా గనక వృద్ధిలోకి తీసుకురావాలి అనే సంకల్పం మీకు ఈసరికే ఉన్నట్లయితే, ఖచ్చితంగా వాళ్ళ గురించి చేసేటటువంటి ప్రయత్నాలు వాళ్ళని వృద్ధిలోకి తీసుకొస్తాయి, మీ సంకల్ప బలాన్ని నెరవేరుస్తాయి. అంత అద్భుతమైన కాలం నడుస్తోంది. కాబట్టి ఈ కాలాన్ని ఎవరు వృధా చేసుకోవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. మరింతగా అభివృద్ధి కలిగే విధంగా మీరు చేస్తున్నటువంటి పనులలో కృషి చేయడము, ఇది తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతుంది. అన్ని విధాల అభివృద్ధి ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానం బావుంది. అలాగే తనుభావం బావుంది. 2 భావాలలో ఉన్నటువంటి 2 గ్రహాలు బావున్నాయి. అయితే మిగతా అన్ని విషయాలలోనూ వీరు ఖచ్చితంగా పోరాటం చేయవలసిందే. మీరు పోరాటం చేస్తూ ఉన్న కొద్దీ మీకు విజయావకాశాలుంటాయి. భగవంతుని యొక్క ఆశీస్సులుంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉన్న గురువుగారు ఇచ్చేటటువంటి లాభము ఇంతా అంతా కాదు. తనుభావం బావుంది అనంగానే ఆరోగ్యం బావుంటుంది. మీ మాట బావుంటుంది. ఐకమత్యం బావుంటుంది కుటుంబంలో. సంతానరీత్యా అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే వివాహ జీవితంలో కూడా మీకు మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. 10 మందికి సహాయకారులుగా ఉంటారు. స్థానచలనానికి అవకాశం ఉంది. అయితే పిత్రార్జితాల విషయంలో చాలా తృప్తినిస్తుంది మీకు వ్యవహారం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అడ్మినిస్ట్రేషన్ పవర్ చాలా బావుంటుంది. ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నవారు చాలా చాలా బావుంటారు. ఉద్యోగ జీవితంలో కొంచెం మౌనాన్ని ఆశ్రయించండి. ఎక్కువగా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుటుంబంలో కూడా ఐకమత్యం బావుంటుంది. కానీ ఏదన్నా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నట్లయితే కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆ భిన్నాభిప్రాయాలని ఏకాభిప్రాయం చేసేటట్టుగా కృషి చేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం తక్కువగా ఉంది. అలాగే రుణాల విషయంలో కొంచెం రుణాలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదో కారణానికి రుణం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తీర్చేస్తారు. ఈ ధైర్యం మీకుంటుంది. స్థానచలనానికి అవకాశాలున్నాయి. కొంచెం మానసిక వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యయస్థానంలో చంద్రుని వల్ల అనేక విధాలుగా మానసికమైనటువంటి అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని మానసికమైన సంతృప్తిగా మార్చుకోవడానికి యోగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మీ యొక్క మానసికమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి బలోపేతమయ్యి కార్యరూపం దాలుస్తాయి. విజయావకాశాల దిశగా ప్రయాణిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతోంది. కుటుంబంలో కూడా మునుపటి కన్నా ఇప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగున్నాయి కాబట్టి పూర్వం జరిగిన వాటిని కొంచెం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చెయ్యండి కూడా.
ఇది చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా సహాయ సహకారాలు ఉండట్లేదు. కానీ ఇవాళ మటుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిగా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేయండి. అలాగే అనుకోని విధంగా లాభాలుంటాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి, ఇది మీ మానసికమైనటువంటి సంతృప్తిని కాస్త పెంపుదల చేస్తుంది. దైవ కార్యాల పట్ల, శుభకార్యాల పట్ల ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతానం పట్ల చాలా బావుంది. భార్యాభర్తల విషయంలో అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదిరే విధంగా కనిపించడం పోవడం లేదు. అలాగే వాహనాల విషయంలో వాహనాలకి సంబంధించి ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా వాయిదా వేయవలసిందిగా సూచన చేస్తున్నాను. రుణభారం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీలైనంత వరకు రుణాలు చేయడం తగ్గించండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలుంటాయి. పితృవర్గ రీత్యా కూడా కాస్త శారీరక శ్రమ పెరుగుతోంది. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి కనిపిస్తోంది. ఇక మిగతా ఏ విషయాలలోనైనా ఓర్పు కలిగే ఉండాలి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము, పెద్దలని గౌరవించడము, అలాగే తల్లిదండ్రులకి వీలైనంతగా సహాయ సహకారాలు అందించడము చేయండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు మానసికమైనటువంటి సంతృప్తి లభిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంత వరకు దైవధ్యానం చేయండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాల మంచి కాలం వచ్చింది. 4 గ్రహాల యొక్క ఉన్నతి మీకు ఎప్పుడైతే సత్ఫలితాలను ఇస్తూ ఉందో, అనేక విధాలుగా మీకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్య గారితో ఏ చిన్న పొరపచ్చాలు ఉంటూ ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయవచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బావుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి విషయము. ఇన్ని రోజులు మనము మాతృవర్గ రీత్యా బాగలేదు, స్థిరచరాస్తుల వృద్ధికి బాగలేదు అని చెప్పుకుంటొచ్చాం కొన్ని రోజులు. ఇప్పుడు అన్ని విధాలా బావుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలొస్తాయి. సంతాన రీత్యా ఇంకా పూర్తి అనుకూలత రాలేదు. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అయితే రాజకీయ నాయకుల విషయంలో కొంచెం బావుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఏమన్నా మీరు టెండర్స్ కోరుకుంటున్నా, లేదా లాటరీలేమన్నా కట్టాలి అనుకున్నా, మీ జన్మజాతకంలో కూడా మీకు అనుకూల స్థితులు ఉన్నట్లయితే, మీరు అటువంటి వాటికి షేర్స్ కొనడం గానీ, లాటరీ కట్టడం గానీ, ఇలాంటివన్నీ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. అష్టమ శని సంచార దోషానికి శనిగారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తున్నాను. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు ప్రాప్తి కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో చాలా వరకు మీరు చాలా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దశమంలో చంద్రుడు, అందులో మిత్రక్షేత్రం, అందులో మేషరాశి. చాలా అద్భుతంగా ఉన్నారు. రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో యోగించడం చేత అద్భుతమైనటువంటి ఉద్యోగ జీవితం ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. అలాగే ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి, వేద విద్యలు చదివేటువంటి విద్యార్థులకి ఇంకా ఇంకా మంచి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వాహనాల రాకపోకల విషయంలో గానీ, లేదా వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో గానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దైవ ఆరాధన చేయండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. పూజ చేయండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు అన్ని విధాలా బావుంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి మీకు ఇప్పటి వరకు కృషి చేయండి, ఫలితాలు బావుంటాయి అని చెప్పుకుంటూ వచ్చాను. ఇవాల్టి రోజున ఖచ్చితంగా మీకు బాగుండేటటువంటి సానుకూల పరిస్థితులు, సానుకూల అవకాశాలు, అలాగే విజయాలు చక్కగా మిమ్మల్ని వరిస్తున్నాయి, అనుకూలమవుతున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఈ అష్టమ స్థానంలో 2 గ్రహాల యొక్క కలయిక బుధ, ఆదిత్యులిద్దరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తున్నారు. మీకు రుణభారాన్ని తగ్గిచ్చేస్తున్నారు. కొత్త రుణాలు ఎంత కావాలంటే అంత వచ్చేటట్టుగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించేటట్టుగా చక్కగా ఆశీర్వదిస్తున్నారు. అలాగే విజయావకాశాలున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలిగే విధంగా షష్టంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క విజయం మీకు తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఏదైనా
సువర్ణ ఆభరణాలు గానీ, ఇంకా లేదా విలువైన ఆభరణాలు గానీ కొనుగోలు చేసినట్లయితే, అవి కూడా మీకు చాలా చాలా మానసిక సంతోషాన్ని పెంపొందింపజేస్తున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. రాజకీయ నాయకులు బావున్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ విషయంలో గానీ, లేదా రిలేషన్స్ విషయంలో గానీ, ప్రజల సహాయ సహకారాల విషయంలో గానీ, కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందే విధంగా దినఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో ఎంతవరకు పనో అంతవరకే చేసుకొని మౌనంగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే వాహనాల విషయంలో మటుకు చక్కటి లబ్ధి కలుగుతోంది. అది ప్రయాణాల రీత్యా అవ్వచ్చు, లేదా కొనుగోలు అమ్మకాల రీత్యా అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్న కారణం చేత మీకు ఈ రోజున మానసికమైనటువంటి సంతృప్తి చక్కగా పెరగబోతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఎప్పటిలాగానే మౌనాన్ని ఆశ్రయించండి. అయితే కృషిలో మటుకు మార్పు లేదు. తప్పనిసరిగా కృషి చేయండి. శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సామెతని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. షష్టంలో శనిగారు బాగున్నారు. నవమంలో గురువుగారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల యొక్క అనుకూలతే బాగుంది. పనులన్నీ అవుతాయా అంటే మిగతా గ్రహాల అనుకూలత ఉన్నా లేకపోయినా ఈ 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బావుంటుంది. మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తే ఇంకా చాలా పనులవుతాయి. మిగతా గ్రహాలు అనుకూలించకపోతే కొన్ని పనులు మాత్రమే అవుతాయి. ఇదే ఇంతకన్నా సింపుల్‌గా ఏమీ చెప్పనవసరం లేదు. గురువుగారి అనుగ్రహం చాలా బావుంది గాబట్టి మీకు అనేక విషయాలలో, అనేక అంశాలలో మీరు చక్కగా ఆశీర్వాదాలు తీసుకున్న వారవుతారు. నవమ స్థానంలో గురువుగారుండి పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు అంటే దైవభక్తి బావుంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు. పిత్రార్జితాలొస్తాయి. కోర్టు సమస్యలు వెనక్కెళ్ళిపోతాయి. ఉద్యోగ జీవితం బావుంటుంది. వ్యాపార జీవితం బావుంటుంది. ఎన్నో విధాలుగా మీకు కలిసొచ్చేటటువంటి అంశాలే కనిపిస్తూ ఉంటాయి. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క గొప్ప స్థితి చేత కోరుకున్నటువంటి రుణాలు దొరుకుతాయి. పూర్వం ఉన్న రుణాలను తీర్చివేయగలుగుతారు. మీరెవరికన్నా రుణాలిచ్చినట్టయితే వారు గూడా మీకు తీర్చివేయగలుగుతారు. విజయావకాశాలుంటాయి. శత్రువులు మిత్రులవుతారు. ఏదైనా రోగ భయం ఉన్నట్టయితే ఆ భయాలన్నీ తగ్గిపోతాయి. అలాగే కొంతమందికి మరణ భయం ఉంటుంది. అరే! మనం బతుకుతామో బతకమోనని. ఏ వయసు వాళ్ళైనా సరే. ఎక్కడో ఏదో అనుమానం వస్తుంది. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. పూర్ణాయుష్షుంటుంది. కాబట్టి ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. ఓర్పు కలిగి ఉండడము, కృషి చేస్తూ ఉండడము. ఈ 2 తప్పనిసరిగా చేయాలి. మీరు కృషి చేస్తున్న దానికి భగవంతుడి యొక్క ఆశీస్సులుంటాయి. భగవంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉన్నదానికి చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది. అవ్వని మొండి పనులు కూడా అయ్యే విధంగా గురువుగారే ఆశీర్వదిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా మీకు చాలా రకాలైనటువంటి ఉత్తమమైన ఫలితాలున్నాయి. భాతృవర్గం ద్వారా కూడా మీరు అనుకోని విధంగా చక్కటి లబ్ధి పొందుతారు. అలాగే కుటుంబ పరంగా గూడా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు అని చెప్పి తెలియజేస్తూ, మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కృషిని పెంచండి. దైవారాధన మానకండి. శుభం. తులారాశి. తులారాశి వారికి 2 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగున్నది. మనము గమనించుతూ ఉన్నట్లయితే కొన్ని రోజుల క్రితం చాలా బావుంది తులారాశి వారికి. కానీ క్రమేణా మళ్ళీ గ్రహాల యొక్క స్థితులు తగ్గిపోతూ వస్తున్నాయి. రాహుగారి స్థితి మాత్రము చాలా బావున్నది. మిగతా గ్రహాల అనుకూలత కొన్ని రోజులు వస్తున్నది. కొన్ని రోజులు ప్రతికూలత వస్తున్నది. ఇప్పుడు షష్ఠ స్థానంలో రాహుతో పాటు శుక్రాచార్యుల వారి సంచారము మాత్రమే యోగిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నప్పటికీ శుక్ర రాహుల కలయిక మటుకు వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. వివాహాలు కుదరడం ఆలస్యం అవుతుంది. ఇంట శుభకార్యాలు జరగడం ఆలస్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం గూడా ఉంటుంది. ఇలాంటి కారణాలు ఉంటూ ఉన్న కారణం చేత ఈ శుక్ర రాహువుల యొక్క కలయికని మనము అంతగా పరిగణనలోనికి తీసుకోము. ఎందుకంటే అది బావుండదు అని మనకి ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది కాబట్టి. కానీ షష్ఠ స్థానంలో కలుస్తున్నాయి గాబట్టి అవి ఇది శత్రు రోగ రుణస్థానం గదా! అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఇవ్వడానికి ఇస్తాయి. కాకపోతే ఈ 2 గ్రహాలే బాగున్నాయి కాబట్టి
కొన్ని పరిహారాలైతే తులారాశి వారు తప్పనిసరిగా చేయండి. ఇక వ్యయకేతువు చాలా చాలా ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యయాన్ని ఇస్తూ ఉంటారు కానీ ఆయన మీకు తెలియకుండానే మీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతూ ఉంటారు. అలా అని మనము దాన ధర్మాల విషయంలో గనక మన శక్తికి మించి దాన ధర్మాలు చేశాము అంటే అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైనా మీ దగ్గర రూపాయి ఉంటే ఒక పావలా వరకు దానం చేసి జాగ్రత్త పడండి అని చెప్పి మటుకు నేను తెలియజేస్తాను. ఇక లలితా సహస్రనామాల పారాయణలు గాని, శుక్రరాహుల యొక్క స్తోత్రాలు గాని పఠించడం ద్వారా మీకు అనేక విధాలుగా మానసికమైన శాంతి కలుగుతుంది. ఇక సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థుల విషయంలో ఓర్పుగా ఉండండి. కృషి ఎక్కువ చేయండి. ఇలా అనేక విధాలుగా మీరు కృషి చేయడము, ఓర్పు కలిగి ఉండడము. ఈ రెండిటి మీద శ్రద్ధ పెట్టండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉన్న కారణం చేత ఫలితాలు కూడా అదే అద్భుతమైన స్థితిలో వస్తూ ఉంటాయి. అయితే వీరు ఏదైతే పట్టుకున్నారో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయావకాశాలున్నాయి. అనుకోని విధంగా అన్నదమ్ముల మధ్య సహకారం పెరిగి కోర్టు వ్యవహారాలు గాని, ఆస్తి తగాదాలు గాని, భూమి తగాదాలు గాని, ధనానికి సంబంధించినవి గాని, పితృవర్గ రీత్యా వచ్చే తగాదాలు గాని, ఇవన్నీ కూడా సానుకూలమైపోతాయి. పూర్తిగా సానుకూలమైపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది. అలాగే సంతానం పట్ల కొన్ని రోజులు చాలా బావుంటుంది. కొన్ని రోజులు మీరు మౌనంగా ఉండవలసొస్తుంది. అలాగే స్నేహితులు ఎక్కువగా పెరుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. స్నేహితుల యొక్క ఆదరణ బాగా పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అనుకోని విధంగా మీకు చాలామంది సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయ నాయకులు బావుంటారు. ఎన్నో విధాలుగా మీకు బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఉద్యోగ రీత్యా బావుంది. వ్యాపార రీత్యా బావుంది. ధన అభివృద్ధి రీత్యా బావుంది. అసలు 6 గ్రహాల యొక్క ఉన్నతి మీకు అత్యధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలగడం వల్ల అత్యంత తృప్తిగా ఉంటారు. బంధుమిత్రుల్ని ఆదరిస్తారు. అలాగే మిమ్మల్ని గూడా బంధుమిత్రులు ఆదరిస్తారు. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజు ఖచ్చితంగా చెప్పాలి అంటే, ఒక మీ ఇప్పటివరకు ఎటువంటి జీవితాశయాలు పెట్టుకొని ఉన్నారో, అందుట్లో కొన్నైనా కానీ నెరవేరుతాయి. అంత అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్న కారణం చేత, నవగ్రహాలకి కూడా మీరు కృతజ్ఞతలు తెలియచెప్పుకోండి, పఠించండి, మరింతగా అభివృద్ధి చెందండి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కృషి చేస్తూ వెళ్ళండి. చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు కుటుంబంలో అనేక విధాల ఆదరణ ఉంది. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. ధన ఆదాయం కనిపిస్తోంది. భగవంతుని యొక్క ఆశీస్సులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే. ధన ఆదాయం కుటుంబ సభ్యుల్లో ఒకరికి పెరిగే విధంగా ఉంది. భాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలున్నాయి. దగ్గర ప్రయాణాలు లాభిస్తున్నాయి. బంధుమిత్రుల ఆదరణ లభిస్తోంది. స్థిర చరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా బావుంది. ఇక సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. రుణాలు తీసుకునే విషయంలో గాని, ఇచ్చే విషయంలోన గాని కొంచెం ముందు వెనక ఆలోచించి చేయండి. ధైర్యంగా చేసేయవద్దు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతోంది. ఏ రూపకంగా అయినా మీకు పబ్లిక్ రిలేషన్స్ వస్తున్నాయా అంటే ఆచితూచి వ్యవహరించండి. ఎటు పక్క నుంచి ఎవరు మీ మీద అపనిందలేస్తారో తెలీదు. కాబట్టి ఈ అపనిందలు పడేటటువంటి కాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఉద్యోగరీత్యా బానే ఉంది. పితృవర్గ రీత్యా మునుపటి కన్నా ఇప్పుడు కాస్త మెరుగైన కాలం కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయకష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే వారికి మటుకు రావాల్సినటువంటి బకాయిలు గాని, రావాల్సినటువంటి ఆదాయం గాని చేతికి అందేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక భగవంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అధికమైనటువంటి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ధనస్సు రాశి వారు గురువు యొక్క చరిత్ర పారాయణ చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, గురువు ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయడము చాలా చాలా మంచిది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఇంకా కొంచెం కృషి చేసేటటువంటి కాలం కనిపిస్తోంది. నిజానికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క దృష్టి, నవమ దృష్టి చేత మకర రాశిని చూస్తూ ఉన్నారు.
ఇది చాలా చాలా అదృష్టవంతమైనటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే గురువుగారి యొక్క బలము ఈ విధంగా చాలా ఒనగూరుతోందో మకర రాశి వారికి అనేక విధాల పనులైపోతాయి. మనశ్శాంతి పెరుగుతుంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఇంతో అంతో ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం గురుబలం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి కృషి చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణభారాలు బాగా పెరిగేటటువంటి విధంగా అంటే పాత రుణాలు తగ్గిపోతాయి. కొత్త రుణాలు తీసుకుంటారు. ఇది మీకు మానసికమైనటువంటి సంతృప్తినే ఇస్తుంది. కానీ ఇది గూడా ఒక విధంగా భారం పెరగడమే. అయితే మనకి సమయానికి డబ్బులొచ్చాయి అనే సంతృప్తి ఉంటుంది. ఇంతో అంతో పాత రుణాలు తీరిపోతున్నాయి గదా! అనేటటువంటి ఆనందం గూడా ఉంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడే ఇంకా శుభకార్యాలు వనగూరేటట్టుగా లేవు. కొద్ది కాలం వేచి ఉండండి. ఇంకా మిగతా అన్ని విషయాలు బావున్నాయి. ఉద్యోగం బావుంది, వ్యాపారం బావుంది. వివాహ సంబంధాల విషయంలో ఇంకా కొంచెం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాగ మీ మనసుకి సంతృప్తి కలిగించే విధంగానే మీ కృషి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా కృషి చేస్తూ వెళ్ళవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి గారి పరిస్థితి బావుంటూ ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత, గురుబలం లేని కారణం చేత, శనిగారు గూడా మీకు రాశిలోనే ఉన్నటువంటి కారణం చేత ఫలితాలనేవి చిన్నగా ఉన్నాయి. శుభ ఫలితాలు. ఇక దుష్ట ఫలితాలు అంటే శనిగారి యొక్క ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని అంటే మరి గురువుగారి యొక్క అనుగ్రహం లేదు కాబట్టి మనని కొంచెం ముప్పతిప్పలు పెట్టేటట్టుగానే ఉంటుంది. ఇక్కడ మనిషి తట్టుకోగలిగేటటువంటి మానసికమైన దృఢత్వం కావాలి. అందుకోసం యోగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. పసుపు రంగు క్లాత్ తీసుకుని దానం చేయండి. లేదా మీరు ఎక్కువగా పసుపు రంగు క్లాత్‌ని వినియోగించండి. మీకు చాలా బాగా మేలు జరుగుతుంది. ఈ శనిగారి యొక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయండి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఏ విషయంలోనూ కూడా నాకు ఇది ధైర్యంగా నేను చేసేస్తాను అనేది వద్దు. కొద్ది రోజులు వాయిదా వేయండి. సమయం బాలేనప్పుడు మనకి తాడుని పట్టుకున్నా కూడా అది పామై కరుస్తుంది అని ఒక సామెత చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సమయం గోచార రీత్యా అంత బాగా లేని కారణం చేత ఏ పని చేస్తున్నా కూడా కాస్త వ్యవధానం తీసుకోండి. కాస్త సంయమనం పాటించండి. భగవద్ ధ్యానంలో ఉండండి. భగవంతుడికి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ప్రధాన గ్రహాల యొక్క బలాలు చాలా తక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత వీరికి ఎక్కువగా పరిహారాలు చెప్తూ వచ్చాను. అయితే ఈ మధ్య కాలంలో మనం గమనించుకున్నట్లయితే లాభస్థానం కానీ, దశమ స్థానం కానీ చాలా చాలా బావుంటోంది. ఏదో ఒకటి చాలా బావుంటోంది. ఒక్కొక్కసారి 2 గూడా బావుంటున్నాయి. ఆ కారణం వల్ల చాలా బావుంటోంది వీరికి. కష్టపడి పని చేసేటటువంటి ఆదాయం లేకపోయినా, ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి ఆదాయం చాలా బావుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల రీత్యా ఉన్నతి కనిపిస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చాము. నాకు కొంతమంది ఫోన్‌లు గూడా చేసి ఉన్నారు చెప్పాలంటే. నిజంగానే బావుందండి. వృత్తి ఉద్యోగాలలో మాకు ఉన్నతమైనటువంటి పదవి వచ్చింది. ఇంక్రిమెంట్ వచ్చింది అని. ఇది చాలా సంతోషం. వచ్చింది మాకు ఆహ్, పదవి పదోన్నతి అని ఆ సంతోషాన్ని మీరు చక్కగా 10 మందితో పంచుకుంటారు. అయితే దానికి తగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ గూడా పెరుగుతున్నాయి. ఈరోజు గ్రహస్థితి చూసినట్లయితే లాభస్థానం చాలా చాలా బావుంది. ఇక్కడ బుధ ఆదిత్య యోగము ఉంది. అలాగే రవి చాలా అద్భుతంగా ఉన్నారు ఏకాదశంలో. ఎప్పుడైనా గానీ ఏకాదశంలో ఒక గ్రహం ఉన్నా గూడా అమోఘమైనటువంటి ఫలితాలనిస్తుందండి. మనకేం భయం లేదని చెప్పుకుంటొచ్చాం. ఇప్పుడు 2 రకాల గ్రహాలున్నాయి. అది గూడా యోగంతో కూడి ఉన్నాయి. ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. మీకు శనిగారు బాలేకపోయినా, రాహు బాలేకపోయినా, గురువుగారు బాలేకపోయినా, కేతువు బాలేకపోయినా, ప్రధాన గోచార గ్రహాలు 4 గూడా అననుకూలంగా ఉంటున్నా గూడా, ఇక్కడ 2 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే ఏకాదశంలో ఉందో, మీకు పూర్తి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నమ్మకాన్ని పెట్టుకోండి. ఈ ఉత్సాహాన్ని పెట్టుకోండి. ఇంకా కృషి చెయ్యండి. శివారాధన చెయ్యండి.
దుర్గ స్తోత్రాలు చదవండి. గురువు యొక్క ఆలయ సందర్శన చేయండి. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఉంటాయి అని మరీ మరీ తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.